అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తుందైతే గోట్లో ఉండే లంగ్స్ అన్నమాట. దీన్నే మేము దబ్బా అంటాం. మీ ఏరియాలో అయితే దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. కుక్ చేసేది సేమ్ ఐటమే అయినా చేతులు మారే కొద్దీ ఫ్లేవర్స్ మారిపోతాయి అంటూ ఉంటారు కదా, అదైతే నిజమేనండి. నేను ఎలా చెప్తున్నానంటే ఇదే కర్రీ మా అమ్మగారు ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, మా చిన్నమ్మగారు ఉన్నప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుంది. నాకైతే వీళ్ళిద్దరివి ది బెస్ట్ అని అనిపిస్తాయి. ఎవరి వే ఆఫ్ కుకింగ్ వాళ్ళది కదా. సో మరి ఈ వీడియోలో మా చిన్నమ్మగారు చేసే దబ్బా మామిడికాయ కర్రీ చూసేయండి. అండ్ ఇది వరకు మ్యాంగోస్ అయితే సమ్మర్ సీజన్లో తప్ప మరి ఏ సీజన్లోని కనిపించేవి కాదు. బట్ ఇప్పుడు సీజన్తో పని లేకుండా అవైలబుల్గా దొరికేస్తున్నాయి. అదేంటో మ్యాంగో వేసి ఏ కర్రీ కుక్ చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా. పులుపు తినడం ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చేస్తుంది. ఇక ప్రాసెస్ ఎలానో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ దబ్బని క్లీన్గా వాష్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మనం ఈ దబ్బ పీసెస్ని బాయిల్ చేయాలన్నమాట. సో ఈ పీసెస్ అన్నీ ములిగేలా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వన్స్ బాయిల్ అయ్యాక ఈ వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దబ్బ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టేస్టీ కర్రీ ప్రిపేర్ చేయడానికి కంప్లీట్ ప్రాసెస్ చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. బన్సీ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడే దీనికి ఉన్న లేయర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇది బాగా కుక్ అయ్యాక దీని కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ పీసెస్ అంతటిని. ఈ నాన్ వెజ్ అంతా కుక్ చేయడం ఒక ఎత్తు అయితే క్లీన్ చేయడం ఒక ఎత్తు కదా. వెజ్లో ఆప్షన్స్ చూస్ చేసుకున్నట్టే ఈ నాన్ వెజ్లో కూడా చాలామంది ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు. నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైం తినేది చికెనే. ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ రావడం వల్ల కొంచెం సైడ్కి పెట్టాం, కానీ లేదంటేనా వీక్లీ వన్స్ చికెన్ ఉండాల్సిందే. ఇలా మీకు కూడా మీ ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇలా ఈ పీసెస్ కుక్ చేసుకుని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడమే. ఇదంతా బాయిల్ చేయడం పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ ఈ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అని నాకు ఇప్పుడే తెలిసింది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలా ఆనియన్స్, మ్యాంగో అండ్ చిల్లీ. ఈ మ్యాంగో కర్రీలో తినడం కన్నా ఉత్తివి తింటే చాలా బాగుంటాయి కదా. కానీ మా మమ్మీ కర్రీ కుక్ చేసినప్పుడైతే నన్ను అస్సలు తిన్నవారు మ్యాంగోస్. నాకేదన్నా అవుతుందని కాదండి, కర్రీలోకి పులుపు సరిపోదని. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక ఇవి కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. మా చిన్నమ్మగారు అయితే స్పైస్ ఎక్కువే యూజ్ చేస్తారు నాన్ వెజ్లో. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా బాయిల్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న దబ్బ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని అంతటిని బాగా కలుపుకొని
బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో పసుపు, కారం మీ స్పైస్ లెవెల్ బట్టి అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తగినంత. దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ మామిడికాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో ఉప్పు కారం తప్ప ఇంకా స్పైసెస్ ఏం వేయలేదు. ఎందుకంటే ఇలా ఈ కర్రీ న్యాచురల్గా ఉండితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీలో ఈ వాటర్ మొత్తం దగ్గరికి ఎగిరిపోయేలాగా ఈ కర్రీని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడిపోతే మామిడికాయ దబ్బ కూర రెడీ అయిపోయినట్టే. ఎందుకంటే ఇది కుక్ చేస్తున్నప్పుడు వచ్చే అరోమాకే నాకు హంగ్రీ బెల్స్ మోగేశాయి. దీని టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. నాకైతే పుల్ల పుల్లగా చాలా నచ్చేసింది ఈ కర్రీ. సో ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you for watching.